తను బందూక్తో నెత్తురు చిందిస్తే ఇతను కలంతో కాలాన్ని కదిలించాడు. అలా తనలోని చిత్రకారుణ్ణి పూర్తిగా తొలగించుకొని సినిమానే ఒక ఆయుధంగా మలుచుకున్నాడు మన పారంజ్. దానికన్నా ముందు అంబేద్కర్ గారి నుంచి వచ్చిన స్పిరిచువల్ ఏదైనా సరే, ఒక సందేశమైనా సరే, మాటలైనా సరే, పాటలైనా సరే తనలోని నీలం చేసుకున్నాడు. ఎందుకు ఈ అంటరాని వాళ్ళు అని ఎలా చూశారు, అంటరాని వాళ్ళకు భూములు ఎందుకు ఉండయి, అంటరాని వాళ్ళు అనే పేరుని తొలగించుకోవాలి మరియు ఎన్నో కథలు కవిత్వాలతో చాలా మంది ప్రేరేపణ చేస్తారు. కానీ ఇతను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది తను బియాండ్ చాలా దాటి ఆలోచించాడు అనమాట. అదే తన ఆయుధం సినిమా. అతని సినిమాలు ఏమున్నా, ఎంత ఫ్యాంటసీ ఉన్నా, అతను చెప్పాలనుకుంది ఒకటే, ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎలా అయినా సరే ఖచ్చితంగా అతని సినిమాలో కనబడుతుంది. ఒక అంటరానితనమైనా సరే మనకి అక్కడ మాట రూపంగా లేకున్నా ఏదో రూపంగా అంబేద్కర్